ఈ రోజు దేవుని వాగ్దానం. లోకము దాని కోరికలు గతించిపోవును, కాని దేవుని చిత్తము చేయువాడు శాశ్వతముగా నిలిచియుండును. 1 యోహాను 2:17. ఈ వాక్యం రెండు ముఖ్యమైన విషయాలను స్పష్టం చేస్తుంది. మనం ఈ లోకంలో చూసేవన్నీ, డబ్బు, హోదా, అందం, మన కోరికలు, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఒకరోజు అంతరించిపోతాయి. అవి శాశ్వతంగా ఉండవు. కాని ఎవరైతే దేవుని చిత్తాన్ని, అంటే ఆయన ఆజ్ఞలను పాటించి ఆయనకు విధేయత చూపించి చేస్తారో వారు శాశ్వతముగా నిలిచి ఉంటారు. దీని అర్థం వారికి శాశ్వత జీవం లభిస్తుంది. అది దేవునితో నిత్యము ఉండే ఒక అద్భుతమైన బంధం. ఒక వ్యక్తి తన జీవితమంతా డబ్బు సంపాదించడంపైనే దృష్టి పెట్టాడు. అతను తన ఉద్యోగంలో బాగా కష్టపడి చాలా ధనవంతుడు అయ్యాడు. కాని వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాక ఆ డబ్బు తన ఆరోగ్య సమస్యలను తీర్చలేకపోయింది, ఆత్మీయ శాంతిని ఇవ్వలేకపోయింది. అప్పుడు అతనికి ఈ లోక సంపద తాత్కాలికమని అర్థమైంది. ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, శాశ్వత జీవం కోసం నీ చిత్తాన్ని చేయడానికి నన్ను నడిపించు. యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.